రిషి ఒకరోజు మిత్రకి కాల్ చేశాడు. అప్పుడు మిత్ర, ఏంట్రోయ్ 2 సినిమాలు హిట్ అయ్యేసరికి మరి అంత కళ్ళు నెత్తికొచ్చాయా? రిషి, కళ్ళు నెత్తి మీద ఉంటే నువ్వెలా కనపడతావు కానీ నాకు ట్యాక్స్ ఫైల్ చేయి, డీటెయిల్స్ పంపిస్తా. మిత్ర, ఇంకో నెల వరకు బిజీరా, కుదరదు. రిషి, అదేంటి? మిత్ర, పెళ్ళి కుదిరింది నాకు. రిషి, చచ్చాడు పాపం. ఎవడాడు? మిత్ర, రేయ్ కొట్టానంటే చూడు, గివ్ సమ్ రెస్పెక్ట్. రిషి, అబ్బో ఏం చేస్తాడో సదరు బాబు. మిత్ర, డాక్టర్ బాబు అంటూ సిగ్గుపడుతూ చెప్పేసరికి రిషి, ఏంటే సిగ్గా, మనకు సెట్ అవ్వదు, వదిలే. మిత్ర, రిషి నీకు చెప్పాలి, వింటానంటే చెప్తా. రిషి, వినను అని నువ్వు ఫిక్స్ అయితే చెప్పకు. మిత్ర, అది కాదురా కృతి. రిషి, సరే సీఏ పాప, నేను వేరే ఆడిటర్ని ఎత్తుక్కుంటా. మిత్ర, రే నేను నీకు చెప్పాలి, తనకు అబార్షన్ అయ్యి. రిషి, నాకు తెలుసు, అయితే ఏంటిప్పుడు అన్నాడు కోపంతో. మిత్ర, రిషి నువ్వేనా? తనేదో తప్పుగా అర్థం చేసుకుంటే మాత్రం నువ్వు కూడా తనను. రిషి, అమ్మ నీ ఫ్రెండే గొప్ప, తనే మంచిది, నేనే క్యారెక్టర్ లేని వెధవని. చాలా అంతే, తాలిబొట్టు పంపినా ఆమె గ్రేట్, అయినా కూడా నేను క్షమించాలి. 2 నెలల క్రితం వెళ్ళా రోడ్డు మీద ట్రాకర్స్ పెట్టి, అందుకు కూడా నేనే కారణం అని ఏడుస్తుంది. నేను చెప్పేది విన్నప్పుడు నేనెందుకు తన గురించి వినాలి? నాకేం చెప్పకు. మిత్ర, అది కాదురా పాపం, ఏదో రెస్టారెంట్ పెడితే ప్రాబ్లం వచ్చి. రిషి, ప్రాబ్లం? ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళ బాబు సౌండ్ పార్టీనేగా, అయినా నాకెందుకు ఇవన్నీ అని కాల్ కట్ చేశాడు. తర్వాత తన ఫోన్కి మిత్ర వెడ్డింగ్ కార్డు పిక్ వచ్చింది, చూశాడు. ఇంకో 15 రోజుల్లో పెళ్ళి. ఆల్రెడీ 3 కొత్త సినిమాలు కమిట్ అయ్యాడు. టైట్ షెడ్యూల్. వల్ల వద్దా? వెళ్తే రాక్షసి వస్తుంది. అవును, ఏంటి ప్రాబ్లం అంటుంది మిత్ర. ఏమై ఉంటుంది అంటూ ఆలోచిస్తూ ఈ మధ్య తనకు బెంగళూరులో పరిచయమైన ఒక డైరెక్టర్కి కాల్ చేశాడు. రిషి, సార్ నాకు ఫేవర్ కావాలి. ఆయన, చెప్పండి రిషిక్. నాకు ఇంకో 2 రోజుల్లో బెంగళూరులో షెడ్యూల్ ఉంది, వస్తున్నా. మీ మనిషిని కేఆర్పురం బాగా తెలిసిన వాళ్ళ నా దగ్గరికి పంపండి. ఆయన, ఓకే తప్పకుండానే కాల్ కట్ చేశాడు. అయితే మనోడు అప్పటికి ఇంకా తనున్న ఫ్లాట్ కొనలేదు, కానీ ఇప్పుడుండే ఇల్లు మాత్రం తనకి నచ్చినట్టుగా దగ్గరుండి మరి కన్స్ట్రక్ట్ చేయించడం మొదలుపెట్టాడు. ఆ నెక్స్ట్ డే షూటింగ్కి వెళ్తుంటే కారు ఏదో ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది. బాబు ఇంకా క్యారవాన్ కొనలేదు, కారు కూడా తనే డ్రైవ్ చేసేవాడు. దిగి ఏమైందో చెక్ చేసుకుంటే పక్కన ఇంకో కారు వచ్చి ఆగింది. అందులో నుండి తను దిగి, రిషిక్ గారు ఏమైనా ప్రాబ్లమా అని అడిగాడు. రిషి తనని చూసి అవునండి అనగానే అతను వచ్చి 5 నిమిషాల్లో ప్రాబ్లం సాల్వ్ చేసి కారు స్టార్ట్ చేశాడు. రిషి నవ్వుతూ థ్యాంక్స్ అండి అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అతను, అయ్యో పర్లేదు సార్, మీరు నాకు తెలుసు కాబట్టి ఆగి మరీ హెల్ప్ చేశాను. రిషి, ఓ సినిమాల్లో చూసేసరికి గుర్తుపట్టారా? అతను, మీరు సినిమాల్లోకి రాకముందే నాకు తెలుసు. ఆ రోజు మీ వైఫ్కి యాక్సిడెంట్ అయితే హాస్పిటల్లో అడ్మిట్ చేసింది నేనే. రిషి ఫేస్లో ఫీలింగ్స్ మారాయి. ముందు కోపం, వెంటనే బాధ, ఆ తర్వాత ప్రేమ. మీ పేరు అని అడిగాడు కృష్ణ. రిషి, ఓకే కృష్ణ, ఆ రోజు తన్ని హాస్పిటల్లో టైంకి జాయిన్ చేశావు, చాలా థ్యాంక్స్. అవును, నేను నిన్ను చూడలేదు, మరి నేనే తన హస్బెండ్ అని నీకెలా తెలుసు? కృష్ణ, అది నేను మేడంని జాయిన్ చేసి బ్లడ్ ఇచ్చాను. ఆ తర్వాత చాలాసేపు ఉన్నాను సార్. తర్వాత వెళ్ళాను, కొంచెం దూరం వెళ్ళేసరికి ఈ హడావిడిలో నా బ్యాగ్ అక్కడ వదిలి నన్న విషయం గుర్తొచ్చి లోపలికి వచ్చేసరికి మీరు అప్పుడే వచ్చారు. రిషి కామ్గా కారు కానుకుని చేతులు పట్టుకొని వింటూ ఉన్నాడు. కాసేపు ఇద్దరు ఏం మాట్లాడలేదు. రిషి, అదంతా అయిపోయింది, మీరు ఎక్కడైనా వర్కింగా? కృతి, ఇప్పుడు ఒక ఆఫీసర్ గారింట్లో డ్రైవర్గా చేస్తున్నా సార్. అయితే ఆయన ట్రాన్స్ఫర్ అవ్వడంతో వెళ్ళిపోతున్నారు, మళ్ళీ జాబ్ ఎత్తుక్కోవాలి. రిషి, అవునా? నాకెటు డ్రైవర్ కావాలి, నువ్వు అక్కడ రిలీవ్ అయ్యాక వచ్చి నా దగ్గర జాయిన్ అవ్వు. కృష్ణ, థ్యాంక్ యూ సార్, తప్పకుండా వస్తాను అని రిషి నంబర్ తీసుకుని వెళ్ళిపోయాడు. రిషి షూటింగ్ కోసం బెంగళూరు వెళ్ళాడు. ఫుల్ బిజీ, టైట్ షెడ్యూల్తో తను కృతి దగ్గరికి వెళ్ళాలనుకుని కూడా వెళ్ళలేకపోయాడు. ఒకరోజు ఒక అతను వచ్చాడు. అతనే రిషి పంపమన్న వ్యక్తి. ఇద్దరు ఈవినింగ్ వెళ్ళారు. కృతి రెస్టారెంట్ పెట్టిన ప్లేస్కి దూరంగా కారు ఆపాడు.
రెస్టారెంట్ ఓపెన్ చేసి ఉంది. కృతీస్ అంటనేమో. మనోడు అది చూసి కళ్ళెగరేసి పర్లేదు, రిషిస్ అని పెడతా అన్నది తన్నేం పెట్టుకుంది అని నవ్వుకున్నాడు. రిషి తనతో వచ్చిన అతనితో, మాస్టారు మీరు వెళ్ళే రెస్టారెంట్ పుట్టు పూర్వోత్తరాలు కనుక్కొని రండి, చెప్తా అన్నాడు. అతను ఓకే సార్ అనేసి వెళ్ళిపోయాడు. రిషి, అవును ఈ తింగరి పాప హైదరాబాద్ వదిలి బెంగళూరు ఎందుకు పట్టుకుందబ్బా? ఓహో, అక్కడ నేను ఒక నేర్చే కదా, నా మూవీ పోస్టర్స్ అవి చూసి పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయని జంపు జలాని అన్నమాట అనుకుంటూ తనకి ఇష్టమైన మెలోడీస్ పెట్టుకుని వెనక్కి వాళ్ళి కళ్ళు మూసుకున్నాడు. వెళ్ళిన సదరు మాస్టారు పావుగంట తర్వాత వచ్చాడు. మనోడు చెప్పండి అనగానే అతను, సార్ ఆ మేడం పేరు సుకృతి, హైదరాబాద్ నుంచి వచ్చారు. ముందు ఫుడ్ ట్రక్స్ పెట్టారు, బాగా క్లిక్ అయ్యాయి. అయితే వరుసగా 4 చోట్ల పెట్టారు, చాలా ప్రాఫిట్స్ వచ్చాయి. అయితే ట్రాఫిక్ ప్రాబ్లం అను, క్రౌడింగ్ వలన డిస్టర్బ్ అను 4 చోట్ల ఒకేసారి ప్రాబ్లమ్స్ వచ్చాయి. రిషి, ఇదెవరు కావాలనే చేస్తున్నారా అనే డౌట్ ఫస్ట్ టైం వచ్చింది మనోడికి. అతను, అయితే ఆ మేడం వచ్చిన ప్రాఫిట్స్తో కొంత బ్యాంక్ లోన్ కలుపుకొని నెల క్రితమే రెస్టారెంట్ కొన్నారు. ఇది కూడా క్లిక్ అయింది సార్. అయితే ఎందుకో వారం నుంచి మళ్ళీ డౌన్ అవుతుంది. రిషి, నో డౌట్ ఇది పక్కా ప్లాన్. ఎవరో తనని టార్గెట్ చేశారు. ఇప్పుడు కదా మన స్టోరీలో గేమ్ స్టార్ట్ అయింది. రిషి వర్సెస్ అతను. అయినా ఆ మేడం తగ్గలేదు సార్, తన వేలో తను ఉన్నారు అని చెప్పి ఆపాడు. రిషి, మరి తనకు హెల్ప్ చేయడానికి ఎవరున్నారు? అతను, వాళ్ళ అమ్మమ్మ గారు, ఇంకా వాళ్ళ సిస్టర్. రిషి, వాళ్ళ బాబు ఎందుకు రాలేదో? రిషి, థ్యాంక్ యూ మాస్టర్, అవసరమైతే మళ్ళీ చెప్తా అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అతను వెళ్ళిపోయాడు. రిషి అక్కడే ఉన్నాడు. అరగంట తర్వాత మన పాప అమ్మమ్మ ఎక్కడికో వెళ్ళడం చూసి తను కార్ దిగి జర్కిన్ వేసుకుని క్యాప్ పెట్టాడు. వాళ్ళ వెనకే వెళ్ళాడు. ఒక 10 నిమిషాల తర్వాత వాళ్ళు ఒక పార్క్కి వెళ్ళి కూర్చున్నారు. తను వాళ్ళ వెనకే కూర్చుని ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాడు. తను పాటలు వింటున్నట్టుగా. అమ్మమ్మ, ఏంటో కృతులు, నీ జీవితం ఎన్ని మలుపులు తిరుగుతుంది, నాకు బాధగా ఉంది. కృతి, లైఫ్ అంటే అంతే కదమ్మమ్మ, మలుపులు తిరుగుతూనే ఉంటుంది అంది డల్గా. ఆమె, పెళ్ళి చూస్తే అలా, పోనీ రెస్టారెంట్లో అయినా నెట్టుకొస్తున్నా అంటే పెట్టి పట్టుమని నెల కూడా కాలేదు, రోజుకో సమస్య. కృతి, నాకే ఇలా ఎందుకమ్మమ్మ జరుగుతుంది అని ఆమె ఒళ్ళో తల పెట్టుకొని పడుకుంది. ఆమె కృతి తల నిమురుతూ, ధైర్యం ఎక్కువ ఉన్న వాళ్ళకే భగవంతుడు ఎక్కువ కష్టాలు ఇస్తాడేమో కృతులు. కృతి ఏడుస్తూ, నా ధైర్యం రిషి అని నువ్వే అనేదానివి, తను వెళ్తూ నా ధైర్యాన్ని తీసుకెళ్ళిపోయాడు అనగానే ఆ మాట మనోడి గుండెలకి తాకింది. ఆమె, ఊరుకో తల్లి, మా అమ్మ కదూ, పోనీ ఒక పని చేయి, మీ నాన్న సహాయం తీసుకో, అప్పుడు వచ్చి ఏదో అమౌంట్ ఇస్తానని అన్నాడుగా. కృతి, ఆయనకి ఇష్టం లేని పని చేసి బొక్కబోర్ల పడింది చాలు, ఆయన ముందు చేయి చాపడం ఇష్టం లేదు. కృతి పైకి లేచి కళ్ళు తుడుచుకుంటూ, ఆయన గారు 2 సినిమాలు సూపర్ హిట్ అయ్యి కొత్తగా కార్లు ఇల్లు కట్టుకుంటూ బాగానే ఉన్నాడు, నన్నే ఇలా వదిలేశాడు. ఆమె, ఆ విషయం నీకెలా తెలుసు? కృతి, పేపర్ చూడు, సోషల్ మీడియా చూడు, సార్ గురించి. ఆమె, అబ్బో, విడిపోయిన మీ ఆయన గురించి బాగానే తెలుసుకుంటున్నావు. కృతి, ఆయన, అవును తెలుసుకోవాలి, నా సపోర్ట్తో ఎదిగి నన్నే ఎగిరి తన్నాడు, అందుకే తెలుసుకోవాలి. రిషి, నీ మొహం, నీ వెనక కూర్చుని వింటున్నా కూడా తెలుసుకోలేదు. కృతి, ఎంత చేశాను ఆయన గారి కోసం. అది విని అమ్మమ్మ, కృతులు, ప్రేమ ఫలితం ఆశించకూడదు, నువ్వు తన కోసం చేసేటప్పుడు ఏమాత్రం స్వార్థం లేకుండా చేసావు. ఇప్పుడు విడిపోయారని నీ సహాయానికి ప్రేమకు ఫలితం అనే పేరు పెట్టకు. కృతి, నిజమే, నేను చేసేటప్పుడు ఆయన గారిని నా సొంతం కాదు, నేనే తనే నేను అనుకుని చేశాను. ఎవరు అవునన్నా కాదన్నా ఈరోజు నేను పడే బాధకి కారణం తనే. రిషి ఆలోచనలో పడ్డాడు. కృతి, సరే పద అమ్మమ్మ, ఇక వెళ్దాం అంటూ లేచింది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రిషి అక్కడే కూర్చుండిపోయాడు. చల్లగాలి వీస్తూ ఉంది. తనకి మాత్రం ఆ ఫీలు తగలడం లేదు. పసిపిల్లల అరుపులు కేకలు కూడా తనకు వినిపించడం లేదు. అంత ఆలోచనల్లోకి వెళ్ళిపోయాడు. కొంతసేపు తర్వాత ఏదో నిర్ణయానికి వచ్చినట్లు
తనకి కృతితో విడిపోయిన 6 నెలలుగా తనకి ఎన్నో జవాబులు దొరికిన ప్రశ్నలకి ఈరోజు అన్నీ దొరికేసాయి. అంతే పైకి లేచాడు. ముందు చిన్నగా నడుస్తున్నాడు. ప్యాంటు జోబులో చేతులు పెట్టుకుని పిల్లలాడే బంతి వచ్చి తన కాళ్ళ దగ్గర పడింది. 2 పిల్లలు వెతుకుతూ ఉన్నారు. రిషి ఆ బాల్ని తీసుకుని విసిరేశాడు. వాళ్ళకి కావాల్సింది దొరకగానే వాళ్ళ ఆనందం చూశాడు. అంతే, ఫుల్ క్లారిటీ. యాహూ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. రిషి వెనక్కి తిరిగి మనతో కొన్ని పనులకు అర్థం చెప్పేదానికన్నా చేసి చూపిస్తేనే తెలుస్తుంది అంటూ వెళ్ళిపోయాడు. రిషి ఇంకో 2 రోజులు ఫుల్ బిజీ. అయితే మిత్ర పెళ్ళి దగ్గరకు వస్తుంది, అది గుర్తున్నది. కానీ గట్టిగా డిసైడ్ అయ్యాడు వెళ్ళకూడదని. వెళ్తే కృతి వస్తుంది, నేను వెళ్తే మళ్ళీ నన్ను చూడడం, బాధపడడం అవసరమా? లేదు చిన్ను, నీకు ఇప్పట్లో కనపడను అనుకున్నాడు. చాణక్యకి కాల్ చేశాడు. చాణక్య, అంతేరా, హీరో అయ్యావు, నన్ను ఎగిరితన్నావు. నేను ఎన్నిసార్లు కాల్ చేశాను నీకు, రెస్పాండ్ అయ్యావా అన్నాడు సీరియస్గా. రిషి, రే దెబ్బకు, నీకు తెలుసుగా ఏం జరిగిందో. ఈ 6 నెలలుగా నేనుగా లేనురా. ఇంకా చెప్పాలంటే నాకు క్లారిటీ మిస్ అయింది. అది కృతితో వెళ్ళిపోయింది. అసలు ఏం జరిగిందంటే అని మొత్తం చెప్పాడు. అంతా విని చాణక్య, సారీరా, నువ్వేమో ఫస్ట్ మూవీ సగంలో ఉండగా ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్ళిపోయావు. నేనేమో ఇక్కడ ముంబైలో సెటిల్ అయ్యాను. మొత్తానికి ఎంత పని చేసిందిరా అన్నాడు. రిషి, ఏంటిది? చాణక్య, నీ అందం. రిషి, హే ఆపరా చాణక్య, లేకపోతే ఏదో అదృష్టం కొద్దీ అందంగా పుట్టావే అనుకో. ఉన్నవాడివి ఉండ చోట ఉన్నావా? అస్సలు ఎగేసుకుంటూ ఫైటింగ్స్, గొడవలు, అంతే. అటు నీ ఇల్లాలు, ఇటు ప్రియురాలు, ఇద్దరు పడిపోయారు. రిషి, ఇదేంటి సినిమా టైటిల్స్ చెప్తున్నావు? ఆయన 2 నా కృతినే ఎప్పటికీ అన్నాడు చిన్నగా. చాణక్య, ఏంటి బాబు, ఒకటి నీ లవరు, నీ ఇల్లాలయ్యాక ఆ ప్రీతి నీ ప్రియురాలుగా తట్టుకోలేక ఇదంతా చేసింది. అయినా సినిమా వాడివి, నీకు డైలాగ్స్ యాప్ట్ అవుతాయి అన్నాడు రిషి. అసలు ఆ కిషోర్ కూడా నాకు ఆయన్ని పట్టుకుని గట్టిగా వాయ తీయాలని ఉంది. ఏజ్కి గౌరవం ఇచ్చి వదిలేసా అనగానే చాణక్య, అది కరెక్టే. సరే ఇప్పుడు ఏం చేద్దామని? రిషి, ఏం చేస్తాను, నా భార్యకి హెల్ప్ చేస్తాను. చాణక్య, వెరీ గుడ్. మరి కలుస్తావా తనని? రిషి, కలవడమా? అప్పుడే, అసలు తనని ఇప్పట్లో కలవను. చాణక్య, మరి హెల్ప్ ఎలా చేస్తావు అని అడిగాడు కంగారుగా. రిషి, హెల్ప్ తనతో ఉండే చేయాలనే లేదుగా, కనపడకుండా కూడా చేయొచ్చు. అయితే ఈ విషయంలో నాకు నీ హెల్ప్ అవసరం. చాణక్య, రే, 1 కాదు 2 కాదు, 5.5 సంవత్సరాలు కలిసి ఉన్నాం. మనతో చదువుకున్న వాళ్ళంతా మనల్ని మర్చిపోయారు. నువ్వు కూడా అంతేనేమో అనుకున్నా. కానీ రిషిగాడు వేరేని మరోసారి నిరూపించాం. ఏం చేయాలో చెప్పు అనగానే రిషి తన ప్లాన్ మొత్తం చెప్పాడు. అది విని చాణక్య సైలెంట్. రిషి, రే ఉన్నావా? చాణక్య, తప్పే లేదురా, అస్సలు తప్పులేదు. రిషి, ఎవరిది? చాణక్య, ప్రీతిది. నువ్వు ఇంతగా కృతిని ఇష్టపడుతున్నావు కాబట్టి అలా చేసింది. కృతి ప్లేస్లో తను ఉండాలి కాబట్టి అనగానే రిషి, డెవిల్, ఇంకో విషయం రోయ్, తనకు పెళ్ళి చాణక్య, ఏంటి నిజమే? నిన్నంత ఈజీగా వదిలిందా? నాకైతే నమ్మబుద్ధి కాలేదు. రిషి, ఆ వీడియోలో తన చేత అన్ని నిజాలు చెప్పించాక కూడా వాళ్ళ బ్యానర్లో 2nd మూవీ స్టార్ట్ చేశాం. అయితే అప్పటికి 2 చంపలు వాయించా. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకుని బిహేవ్ చేసింది. చాణక్య, రెమ్యునరేషన్ ఇచ్చిందారా? రిషి, ముక్కు పిండి మరీ వసూలు చేశా. ఆ విషయంలో నో కాంప్రమైజ్. చాణక్య, మొత్తానికి నువ్వు అనుకున్నట్లే బిజీ అయ్యావు. నీ కొత్త ఇల్లు ప్లాన్ కూడా చూసా, అదిరింది. వాట్ నెక్స్ట్? రిషి, అరే ఇంకో సంగతి, మనం ఉంటున్న ఫ్లాట్ ఓనర్ నంబర్కి మొన్న కాల్ చేశాను, నాట్ రీచబుల్ వచ్చింది. నీ దగ్గర ఏమైనా నంబర్ ఉందా? చాణక్య, ఉంది. అయినా ఇప్పుడు ఎందుకురా? రిషి, ఏం లేదు, ఆ ఫ్లాట్ కొనేద్దామని. చాణక్య, ఫ్లాట్ కొంటావా? అదెందుకురా అని అడిగాడు ఆశ్చర్యంగా. రిషి, ఎందుకు అంటే అది నా భార్యకి నేను ఇచ్చే గిఫ్ట్. చాణక్య, ఏంటోరా, విడిపోయాక కూడా మీ ఇద్దరు ఒకరికొకరు ఇష్టమే. సరే ఉంటా, నువ్వు చెప్పింది చేయడం మొదలు పెడతాను అని ఫోన్ పెట్టేశాడు. సో రిషి మాత్రం మిత్ర పెళ్ళికి వెళ్ళలేదు. కృతి మాత్రం ఆ టైంకి వెళ్ళి వచ్చేసింది. మిత్రగాడు చాలా హర్ట్ అయింది. ఆయన నాలాగా మంచిది కాబట్టి
వాళ్ళకి అప్పుడప్పుడు హెల్ప్ చేస్తుంది. కృష్ణ ముందు మన బాబుకే డ్రైవర్గా జాయిన్ అయ్యాడు. ఒకరోజు కృతి రెస్టారెంట్లో బిజీగా ఉన్నది. చాణక్య ఎంట్రీ ఇచ్చాడు. కస్టమర్స్ బాగానే ఉన్నారు. అయితే చెఫ్ పాప చాణక్యని గమనించలేదు. తను వీడియో ఫోన్ ఆన్ చేశాడు. రిషి అంతా గమనిస్తున్నాడు. చాణక్య కొన్ని ఐటమ్స్ ఆర్డర్ చేశాడు. తింటూ రిషి అమేజింగ్ రా టేస్ట్ అనగానే రిషి అది నాకు నువ్వు పుట్టక ముందు నుంచి తెలుసు కానీ కొత్తగా ఏమైనా చెప్పు. చాణక్య చుట్టూ చూస్తూ మొత్తం 6 సూపర్ ఫిగర్స్ వచ్చారు. రిషి మళ్ళీ మొదలెట్టావా? చాణక్య రే నువ్వంటే పెళ్ళైన అడవి, ఐఎమ్ స్టిల్ బ్యాచులర్ అని ఎటో చూస్తూ ఆగాడు. రిషి ఏమైందిరా అని అడిగాడు. చాణక్య ఫోన్ క్యామ్ రివర్స్లో చేశాడు. ఒకడొచ్చి బిల్ పే చేయమంటే గొడవకి దిగుతూ ఉన్నాడు. రిషి అలర్ట్ అయ్యాడు. కృతి వచ్చి ఏంటి సార్ ఏమైనా ప్రాబ్లమా అని అడిగింది చాలా డీసెంట్గా. అతను ఓహో నువ్వే నా ఓనర్వి, ఆర్డర్ తీసుకునేటప్పుడు మీ వాళ్ళు వెంటనే ఇస్తామని అంటారు, తర్వాత తీరిగ్గా ఇస్తున్నారు. మొత్తం చల్లారిపోయిన ఐటమ్స్. చీచి ఇది ఒక రెస్టారెంటేనా అని అరుస్తున్నాడు. అందరూ తినడం ఆపి తన్నే చూస్తున్నారు. కృతికి చాలా ఇబ్బందిగా ఉంది. అయినా సహనంగా మీకు కలిగిన అసౌకర్యానికి సారీ అండి అనగానే వాడు అబ్బో చాలా ఓవర్ చేస్తున్నావే, అయినా ఆడవాళ్ళు ఇంట్లో వంట చేసుకోవాలి, ఇలా రోడ్ల మీద అంటూ ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు. అది చూస్తున్న మనోడికి సంఖ్య తిరిగింది. రిషి రీ వెళ్ళరా అనగానే చాణక్య లేచి వెళ్ళి అతని భుజం మీద చేయేశాడు. ఆడెనక్కి తిరగగానే ముక్కు మీద గట్టిగా పంచిచ్చాడు. వాడు రే ఎవడ్రా నువ్వు ఇలా కొట్టావు అని పైకి లేపాడు. చాణక్య వాడి చేతిని పట్టుకొని మెల్లపెట్టి ఏంట్రా లేడీస్తో ఎలా మాట్లాడాలో కూడా తెలియదా అంటూ వాడి చొక్కా పట్టుకొని బరబరా లాక్కెళ్ళి బయటకు తోసి ఇంకోసారి ఇక్కడ కనపడ్డావంటే నీకు అదే లాస్ట్ డే అంటూ చేయి చూపించాడు. వాడు జంపు జలాని. చాణక్య లోపలికి వచ్చి కృతితో మీరేమీ ఫీల్ అని అరే కృతి నువ్వా అన్నాడు ఆశ్చర్యంగా. కృతి చాణక్య ఎలా ఉన్నావు అని అడిగింది షాక్తో. చాణక్య నేను ఓకే, నువ్వేంటి ఇక్కడ? కృతి రా ముందు కూర్చుందాం అంటూ తన్ని కూర్చోబెట్టింది. రిషి కాల్ కట్ చేశాడు. చాణక్య ఇప్పుడు చెప్పు నువ్వేంటి ఇక్కడ? కృతి ఇది నా రెస్టారెంటే, నేను బెంగళూరు వచ్చి దాదాపు 5-6 నెలలు అవుతుంది. చాణక్య నీకు అంత అవసరం ఏంటి కృతి? మీ డాడీ మంచి సౌండ్ పార్టీయేగా, హ్యాపీగా ఇంట్లో ఉండకుండా ఇలా ఒక్కదానివే మాటలు పడుతూ అన్నాడు బాధగా. కృతి నాకు పెళ్ళయింది. చాణక్య ఇంకా మా నాన్న హెల్ప్ ఎందుకు నాకు? చాణక్య అలా అని నువ్వు నీ భర్తతో కూడా లేవు కాబట్టి మీ వాళ్ళతో ఉండొచ్చేమో. కృతి ఇప్పుడు నేను ఎవరితో ఉన్నా అని కాదు, నాకంటూ సొంత గుర్తింపు కావాలి, దానికోసమే ఇదంతా. చాణక్య తన మాటలు రికార్డు చేస్తున్నాడు. కృతి నా సంగతి వదిలే, నువ్వేంటి ఇక్కడ? చాణక్య నేను ఈవెంట్స్ మేనేజ్మెంట్ చేస్తాను, నీకు తెలుసు కదా, దానికోసమే పని మీద ఇక్కడికి వచ్చాను. ఈ స్ట్రీట్ నుంచి వెళ్తూ ఆకలేసి లోపలికి వచ్చాను. తింటూ ఉంటే వాడిని చూసి పిచ్చ కోపం వచ్చింది. కృతి ఇలాంటివన్నీ నాకు మామూలే, అయినా ఒక టాప్ పొజిషన్కి వెళ్ళాలంటే ఇలాంటివన్నీ పట్టించుకోకూడదు. చాణక్య సరే అయితే నా నంబర్ తీసుకో, అలాగే నీ నంబర్ ఇవ్వు అని ఇద్దరు నంబర్స్ ఇచ్చుకున్నారు. పైకి లేసి పర్స్ బయటకు తీశాడు. కృతి నోనో నువ్వు బిల్ కట్టడం ఏంటి? చాణక్య మేడం సుకృతి మీరు టాప్ చెఫ్ అది ఓకే, బయట బట్ పెద్ద రెస్టారెంట్స్ పెట్టండి, అప్పుడు ఫ్రీగా తింటా అన్నట్లు ఏమైనా అవసరమైతే ఫోన్ చేయి, బాయ్ జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయాడు. రిషికి కోపం వచ్చింది. చాణక్యతో అది కాదురా, రెస్టారెంట్స్లో నాకు తెలిసి ఏ కస్టమర్ ఇలా బిహేవ్ చేయడు, ఇదంతా చూస్తుంటే ఎవరో కృతిని టార్గెట్ చేశారేమో అనిపిస్తుంది అన్నాడు. చాణక్య నాకు అదే డౌట్ రా, వాడు కావాలనే సీన్ క్రియేట్ చేశాడు. రిషి ఇవాళ అంటే నువ్వు ఉన్నావు, రోజు ఎవరుంటారు? పిచ్చమొహంది ఒకటి పీకాలి తనని కూడా, ఏదైనా కానీ వాళ్ళ నాన్నతో ఉండడమే తనకు సేఫ్ అన్నాడు. చాణక్య అది కాదులేరా, నీ మీద కోపంతో నీకు దూరమైంది, నువ్వే తనతో లేవని ఎవరితో ఉండడానికి ఇష్టపడడం లేదు. రిషి సరే ఏదో ఒకటి, బట్ అక్కడ తనతో ఉంటూ తన ప్రతి కదలిక నాకు చెప్పేవాళ్ళు ఉండాలి. చాణక్య వాళ్ళ అమ్మమ్మ అక్క ఇద్దరికి నువ్వంటే ఇష్టమే కదా, వాళ్ళతో మాట్లాడు పోనీ. రిషి దానికి ఇంకా చాలా టైం ఉంది,
చూస్తా, నువ్వైతే తనతో కాంటాక్ట్లో ఉండు అన్నాడు. ఒక వారం తర్వాత చాణక్య కృతికి కాల్ చేశాడు. హాయ్ కృతి, ఎలా ఉంది నీ రెస్టారెంట్? కృతి, నువ్వు అన్ని కొట్టావుగా, అప్పటి నుండి ఎవరూ రాలేదు. చాణక్య కాసేపు ఫోన్ మాట్లాడి పెట్టేశాడు. కొన్ని రోజుల తర్వాత ఎన్నిసార్లు కాల్ చేసినా కృతి లిఫ్ట్ చేయలేదు. 2 రోజులు అదే పరిస్థితి. చాణక్య ఆ విషయం రిషికి చెప్పాడు. రిషికి ఏం చేయాలో అర్థం కాలేదు. తను హైదరాబాద్, చాణక్య ముంబై. ఎవరిని అడగాలి? మిత్రని అడుగుదామంటే ఎలా అడగాలి? దానిది మామూలు బుర్ర కాదు. ఆవలించకుండానే పేగులు లెక్క పెడుతుంది. ఇక తప్పక ఇదివరకు హెల్ప్ చేసిన సదరు మాస్టారు హెల్ప్ తీసుకున్నాడు. ఆయన, సార్ గంటలో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా అని కాల్ కట్ చేశాడు. గంట తర్వాత కాల్ వచ్చింది. అతను చెప్పింది విని రిషి కోపం పీక్స్కెళ్ళింది. వెంటనే చాణక్యకి కాల్ చేసి ఏం చేయాలో చెప్పాడు. చాణక్య, మరి తను ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, ఎలారా తనని కాంటాక్ట్ చేయడం? రిషి, నీకు వాళ్ళ అక్క నంబర్ ఇస్తా, నువ్వు మాట్లాడు అని చెప్పాడు. చాణక్య సుప్రజకి కాల్ చేశాడు. తను లిఫ్ట్ చేయగానే, హలో మేడం, నా పేరు చాణక్య, కృతి ఫ్రెండ్ని. సుప్రజ, మీరా, ఐడియా వచ్చింది, చెప్పండి. చాణక్య, నేను కొన్ని రోజుల క్రితం కృతిని కలిశాను. తను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది అనిపించింది. అయితే ఈ మధ్య కాల్స్ లిఫ్ట్ చేయడం లేదు. మీ నంబర్ ఎలాగో కష్టపడి కనుక్కున్నా, ఒకసారి కృతికి ఇస్తారా అని అడిగింది. సుప్రజ, తను చాలా డిప్రెస్ అయింది, ఎవరితో మాట్లాడడం లేదు. చాణక్య, అవునా? ఫ్రెండ్స్తో మాట్లాడితే కొంచెం యూజ్ ఉండొచ్చు. యాజ్ ఏ డాక్టర్గా మీకు తెలుసు అనుకోండి. సుప్రజ, సరే లైన్లో ఉండండి. 2 నిమిషాల తర్వాత కృతి వచ్చింది లైన్లోకి. హలో అంది చాలా డల్గా. చాణక్య, కృతి, ఎన్నిసార్లు కాల్ చేశాను నీకు, ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు అని అడిగాడు. కృతి, అది హెల్త్ బాగోలేదు చాణక్య. చాణక్య, ఏమైంది? నేను నీ ఫ్రెండ్ మాత్రమే కాదు, అన్నని కూడా. నీకు గుర్తుందా, కాలేజీలో రిషిగాడికి తప్ప ఆడపిల్లలందరికీ రాఖీలు కట్టాలని ట్రై చేసేవారు. నువ్వు నాకు కట్టావు కూడా. కాబట్టి అన్నయ్యకి చెప్పు, ఏంటి నీ ప్రాబ్లం? కృతి, సమస్య ఒకటైతే ఇది అని చెప్పచ్చు. నా చుట్టూ సమస్యలే, దేని గురించి చెప్పను నీకు? చాణక్య, నీ గత సమస్యలు నాకు తెలుసు, ప్రస్తుత సమస్యల్లో నీకు ఏది పెద్దదో అది చెప్పు చాలు. కృతి, ఏముంది, ఫుడ్ ట్రక్స్ సక్సెస్, బట్ ప్రాబ్లం రెస్టారెంట్ సక్సెసే. అయినా ప్రాబ్లం ఒకసారి కాదు, 2 సార్లు కాదు. ఎవరో వస్తారు, గొడవ చేస్తారు, వెళ్తారు. 4 రోజుల క్రితం ఫుడ్ పాయిజన్ అయింది అని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఇంకా అది నడుస్తుంది. నాకేం అర్థం కావడం లేదు. హెల్ప్లెస్ అయిపోయా. ఒక ఆడపిల్ల తనంతట తానుగా పైకి రావాలనుకుంటే ఎందుకు అంతలా వెనక్కి లాగుతారో తెలియదు. చాణక్య, లాగుతారు అంటున్నావు, నీకు ఎవరి మీదైనా అనుమానమా? కృతి, అలాంటిదేం లేదు. నేను రెస్టారెంట్ ఓపెన్ చేసేసరికి అక్కడ ఉన్న 2-3 డౌన్ అయ్యాయి. వాళ్ళు ఏమైనా చేశారేమో అని, బట్ పూర్తిగా తెలియకుండా అనుకోకూడదు. చాణక్య, అసలు కానే కాదు. నాకు తెలిసి వాళ్ళు అలా చేయరు. ఎవరు చేసినా కానీ నీ బిజినెస్ని డౌన్ చేస్తారేమో, నిన్ను కాదు. అది గుర్తుపెట్టుకో. నేను ఒక ఐడియా చెప్పొచ్చా? కృతి, చెప్పు. చాణక్య, నేను నా ఇన్ఫ్లుయెన్స్తో ఎలాగోలా ఆ కేసు మాఫీ చేపిస్తా. నువ్వు ఇంకా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ పెట్టు. నీ పేరు పెట్టకు, మరేదైనా నేమ్తో స్టార్ట్ చేయి. నీకు చెప్పేదేముంది, బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు అన్నీ పెట్టు. నువ్వు ఇది స్టార్ట్ చేసావని ఎవరికి చెప్పకు. అవును, కారు కొన్నావా? కృతి, నేను కాదు, మా అక్క నా కోసం కొంది. ఆ విషయం నీకెలా తెలుసు? చాణక్య, ఆ రోజు చూసా. సుప్రజ, సుకృతి, సూర్యతేజ అని నేమ్స్ ఉన్నాయి, అందుకే అడిగా. కృతి, బట్ డ్రైవర్ కోసం సర్చింగ్. చాణక్య, నాకు తెలిసిన డ్రైవర్ ఉన్నాడు, పంపిస్తా. చాలా మంచోడు, నమ్మకస్తుడు. కృతి, సరే పంపించు. నువ్వు చెప్పినట్టు ఆన్లైన్ స్టార్ట్ చేస్తా అంది. అలా రిషి కృష్ణని కృతిని ప్రతి నిమిషం కనిపెట్టకుండా ఉండమని చెప్పి తనకి డ్రైవర్గా పంపాడు. కృష్ణ సుప్రజ గుర్తుపట్టి కృతికి విషయం చెప్పడంతో కృతికి కృష్ణ అంటే చాలా అభిమానం వచ్చేసింది. చాణక్య చెప్పిన సలహాతో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ స్టార్ట్ చేసింది. అంతే, 4 నెలల్లో ఒక లెవెల్కి వెళ్ళిపోయింది. అదే టైంకి మళ్ళీ తానే ఓన్గా హైదరాబాద్లో బ్రాంచ్ ఓపెన్ చేసింది. విశ్వ పిఏగా సెలెక్ట్ అయ్యాడు. కాలం వేగం అందుకుంది. కృతి గ్రూప్ ఆఫ్ హోటల్స్ మంచి నేమ్ వచ్చింది. 2 సంవత్సరాల తర్వాత తన డ్రీమ్ హోటల్ విత్ అకామిడేషన్ కోసం కిషోర్ ద్వారా సైట్ కొంది.